మాఘపురాణం 13వ అధ్యాయం సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానం వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలిగించును. దీన్ని తెలుపు మరియొక కథను వినుము. పూర్వము గోదావరి నది తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకరమైన అరణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండెను. అతడు అరణ్యం నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచూ అటు ఇటు తిరుగుచూ ఉండెను. అచట భయంకరమైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారం కలిగియుండెను. అచటి కొమ్ములు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తం కారుచుండెను. వానికి కదులునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకొని అవకాశము లేదు. ఇటు దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదవను ఆరంభించెను. హరినామ సంకీర్తను చేయసాగాను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరువు? నీకీ పరిస్థితి ఏమిటి? చెప్పమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును చేయలేదు. ఒక పుణ్యకార్యమును కూడా చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా నుంటివి. అందరితోనూ అన్ని విషయాలను మాట్లాడేవాడను. ఎవరికిను ఏ పనియూ చేసేని వాడను కాను. అసత్యములు పలికేవాడను. పరుల సొమ్ము అపహరించేవాడిని. ఎంత ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమియూ ఇవ్వలేదు. స్నానదాన పూజాదికాలు ఏవి కూడా ఆచరింపలేదు. దైవ పూజను నేను ఎప్పుడూ ఎరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకంలో చిరకాలముంటిని. తర్వాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలెత్తి తిని. ప్రస్తుతం నా పాదములు చండ్ర చెట్టుగా, దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా నిచ్చటికి కదలేక ఈ జన్మలో ఉంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లైనను నీకే నన్ను రక్షింపవలయును అని సుశీలుణ్ణి బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వాణ్ణి ఉద్ధరింపదలిచెను. ఓయి, ఇచట సమీపమున నీరున్నదాయని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానమున్నాదాయని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు వారును. నా వంటి వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతం నా వంశం వాడు భాష్కలుడను అనేవాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశం వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వాణిని భాష్కుడను వాణిని వెతుకుచూ పోయెను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కులుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పెను. అతడును రాక్షస స్వరూపమునున్న నా పూర్వునకు రాక్షస స్వరూపం పోవలెనన్న ఏమీ చేయవలనియో చెప్పమని అడిగాను. అప్పుడు పోయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివునికి గాని కేశవునికి గాని నీ ఇష్టదైవమును పూజించుము. పురాణము చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చేయుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నుండి పుణ్యలోకములు పొందుదురు. స్నానము 7 విధములు. అవి మంత్రములు చదువుచూ చేయు స్నానము, మంత్రస్నానము, మట్టిని రాచుకొని చేయు స్నానము, మృత్తి లేక బేమకా స్నానము, భస్మమును శరీరముకు రాసుకొని చేయు స్నానము, ఆగ్నేయ స్నానము, గోవులు నడుచున్నప్పుడు పైకెగరేసిన దుమ్ము మీద పడునట్టులా చేసిన స్నానము, వాయవ్య స్నానము, నదులు, చెరువులు మున్నగు వాటిలో చేయు స్నానము, వారుణ స్నానము, ఎండగా నున్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందురు. మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము. ప్రాతకాలమున స్నానం చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగు వారు తడి వస్త్రంతో శరీరము తుడుచుకొనుట చేయవచ్చును. జుట్టు ముడి వేసుకొని స్నానం చేయవలెను. స్నానము చేయునప్పుడు కోపీనము అంటే గోచి ఉండవలెను.
తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగున్నవి తప్పనిసరి అయినచో ఆచనము చేయవలయను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానం చేయుట వలన పవిత్ర స్నానం అగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేక చెరువులో ఉంచవలెను. శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తర్పణాదులను చేయవలెను. స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరము నుంచి నదిని లేక చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదర్శనము చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇటు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములో చేసిన స్నానం మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు ఆపోష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునుగవలయను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదర్శనము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిలో వ్రేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరుడై చేయరాదు. శరీరం పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినముల యందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించవలెను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానమును వివరించెను. అతడు అడిగిన దైవిక విషయములను వివరించెను. తర్వాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాతిథులను నిర్వహించెను. మాఘస్నానము స్నానాంతరమున రాక్షస రూపమునున్న పురువుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసమునంతయు చేసెను. రాక్షస రూపమునున్న వాని పురువుని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగెను. 13వ అధ్యాయం సంపూర్ణం.